విశాఖ రుషికొండ భవనాలపై పర్యాటక శాఖ మరో అడుగు ముందుకు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈఓఐ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం 450 కోట్ల రూపాయలతో ఇక్కడ టూరిజం భవనాలు నిర్మించింది. దీనిపై రాజకీయ వివాదం నెలకొంది. దీంతో పాటు ప్యాలెస్ లాంటి నిర్మాణాల వినియోగం ప్రభుత్వానికి భారంగా మారింది. ప్రతి నెల దాదాపు 25 లక్షల నిర్వహణ ఖర్చు అవుతోంది. రుషికొండపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచనలు చేసింది. వివిధ ప్రతిపాదనల పరిశీలన తర్వాత రుషికొండను లగ్జరీ రిసార్ట్గా మార్చడం సముచితంగా ఉంటుందనే సూచనలు వెళ్లాయి. ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని నిర్మాణాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇన్వెస్టర్ల నుంచి అభ్యర్థనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈఓఐ కోసం కొన్ని మార్పులను అంగీకరించింది ఏపీటీడీసీ. అయితే ఈ అంశంలో ఇప్పటికే న్యాయస్థానాలు, ఎన్జీటీలో కేసులు ఉన్న నేపథ్యంలో సాధ్యాలు చర్చనీయాంశంగా మారాయి.